Welcome to Easy Admissions YouTube channel. So already నేను ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ అసైన్మెంట్స్ గురించి వీడియో చేశాను. సో దాంట్లో బిఏ బీకామ్ బీబీఏ సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి సంబంధించి అసైన్మెంట్స్ అండి. సో ఫైనల్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి రిలీజ్ అయ్యాయి ఇంటర్నల్ అసైన్మెంట్స్. ఓకే, సో దాని గురించే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మీకు బీకామ్ ఫస్ట్ ఇయర్ అసైన్మెంట్ అనేది రిలీజ్ అయిందండి ఈ రోజే. ఓకే, సో ఎవరైతే బీకామ్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ తీసుకున్నారో కొత్తగా, సో ఆల్రెడీ ఎన్రోల్ అయిన వారు లాస్ట్ ఇయర్ ఎవరైతే ఎగ్జామ్ రాసుకోలేదో ఇప్పుడు ఫస్ట్ ఫీజు కడుతున్నారో వాళ్ళు కూడా అసైన్మెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో బీకామ్ ఫస్ట్ ఇయర్ అసైన్మెంట్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ నేను మీకు ఎగ్జాక్ట్లీ చూపిస్తున్నాను చూడండి. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ బీకామ్ ఫస్ట్ ఇయర్ హ్యాస్ టు రైట్ అసైన్మెంట్ అండ్ సబ్మిట్. ఓకే, సో 20 మార్క్స్ మీకు వస్తాయి. ఇక్కడ చూడండి 20 మార్క్స్ మీకు అసైన్మెంట్ కి క్యారీ అవుతుంది. అండ్ థియరీ పార్ట్ వచ్చేసి మీకు 80 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. అండ్ ద లాస్ట్ డేట్ ఈజ్ సబ్మిషన్ ఫర్ అసైన్మెంట్ ఈజ్ 30 మార్చ్ 2024 అండి. ఓకే, సో ఈ రోజు 15th కి నేను వీడియో చేస్తున్నాను. 15 డేస్ మీకు టైం ఉంది. సో ఈ లోపల మీరు మీ అసైన్మెంట్స్ అనేది కంప్లీట్ చేసి కన్సర్ట్ యూనివర్సిటీలో వెళ్ళేసి స్టడీ సెంటర్ కన్సర్ట్ కౌంటర్లో మీరు సబ్మిట్ చేయండి. ఓకే, మీరు ఏదైతే స్టడీ సెంటర్లో అడ్మిషన్ తీసుకున్నారో. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అసైన్మెంట్ వితౌట్ ఎగ్జామినేషన్ ఫీజ్ పేమెంట్. ఓకే, సో వితౌట్ ఎగ్జామినేషన్ ఫీజ్ పేమెంట్ అసైన్మెంట్స్ అనేది సబ్మిట్ అవ్వవు. ఓకే, అండ్ చాలా మందికి ఎలాగా ఉంటుంది, ఫార్మాట్ ఎలాగా ఉంటుంది అనేసి చాలా మంది డైలామాలో ఉంటారు. ఓకే, సో సింపుల్ ఫార్మాట్ అండి. నేను ఆ ఫార్మాట్ కూడా మీకు చూపిస్తాను. ఇక చూడండి, దిస్ ఇస్ ద ఫార్మాట్. ఓకే, సో జస్ట్ ఎవ్రీ పేపర్ మీద, ఓకే, స్టార్టింగ్ పేపర్ మీద నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఉండాలి, ఎన్రోల్మెంట్ నంబర్ ఉండాలి, అండ్ నేమ్ ఆఫ్ ది కోర్స్ ఉండాలి, నేమ్ ఆఫ్ ది పేపర్ అండ్ డేట్ ఆఫ్ సబ్మిషన్. ఓకే, సో ఇదే సింపుల్ అండి. మీరు పెద్దగా ఏవేవో డ్రాయింగ్లు చేయడం అది ఏం అవసరం లేదు. సింపుల్గా ఫ్రంట్ పేపర్లో ఈ డీటెయిల్స్ రాసి మీరు సబ్మిట్ చేస్తే అయిపోతుంది. సో హోప్ మంచి మార్క్స్ రావాలి అనుకుంటే క్లియర్గా నీట్గా మీరు బార్డర్ పెట్టేసి అండ్ మీరు ఏదైతే రాస్తున్నారో అది క్రాస్ వెళ్లకుండా అలాగా స్ట్రైట్గా మంచిగా రాస్తే మీకు మార్క్స్ అనేది గ్యారంటీగా వస్తాయి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేసి అడగండి. థ్యాంక్ యూ.